ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలోని వరద బాధితులను పరామర్శిస్తున్నారు. లైవ్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ సింగ్ నగర్ వివిధ ప్రాంతాల్లోని వరద బాధితులను ఆయన పరామర్శిస్తున్నారు. దాదాపు 4 గంటల పాటు జేసీపీపై ఆయన ప్రయాణం చేస్తూ వివిధ ప్రాంతాల్లో ఆయన కలియ తిరుగుతూ అక్కడ ఈవెన్ నీళ్ళల్లో కూడా ఆయన దిగి బాధితుల వద్దకు వెళ్ళి ఆయన పరామర్శించడం మనం చూస్తున్నాము. అయితే బాధితులు మాత్రం గత 2 రోజుల నుంచి దాదాపు కనీసం మంచినీళ్ళు రాకపోవడం, తాగడానికి మంచినీళ్ళు కూడా దొరకకపోవడము, అలాగనే నిత్యావసరాలు కూడా మొత్తం నీళ్లు వరదల్లో కొట్టుకుపోవడం అనేది జరిగింది. కాబట్టి మేము చాలా ఘోరంగా పరిస్థితిని ఎదుర్కొంటున్నామని కూడా ఏకరువు చేసుకుంటున్నారు. అలాగనే ప్రభుత్వ అధికారులు కూడా కొంత నిర్లక్ష్యం చూపిస్తున్నారని చెప్పేసి తెలుస్తోంది. సో వారి మీద తప్పనిసరిగా తక్షణ చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు కూడా చంద్రబాబు నాయుడు సమీక్షలో. అయితే ఇప్పటికీ చాలామంది ఈవెన్ తెలుగుదేశం కార్యకర్తలు, అలాగనే ఇటువైపు వివిధ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కూడా ఇక్కడ ఎటువంటి భేషజాలకు పోకుండా, రాజకీయాలకు తావు ఇవ్వకుండా తమ ఆధ్వర్యంలో తమకు తోచిన విధంగా నిత్యావసరాలు, అలాగనే వండిన ఫుడ్ అయితే ప్యాకెట్స్ ఏదైతే ఉందో అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగనే కొంతమందిని ఈ బోట్స్ ద్వారా బయటికి సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని ఇక్కడ మనం చూడవచ్చు. ఒక సామాన్యమైన ప్రజగా ఆయన తన ప్రజల వద్దకు వెళ్ళి స్వయంగా ఆయన ఈ దాదాపు ఒక 2-3 రోజుల నుంచి ప్రజల్లో ఉండటం అనేది కూడా మనం చూస్తున్నాము. ఈరోజు కూడా ఆయన దాదాపు 4 గంటల పాటు జేసీపీపై ప్రయాణించి వివిధ ప్రాంతాల్లో కలియదిరిగి ఆయన పరిశీలించారు పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేసి. అలాగనే సురక్షిత ప్రాంతాలకి ప్రజలను తరలించే ప్రయత్నం కూడా జరుగుతున్నాయి. ఆ విధంగా ప్రభుత్వం కూడా మరి తమకు బాసటగా ఉంది, మేము మీతో ఉంటాము, మీరు భయపడవద్దు అంటూ కూడా అక్కడ భరోసా ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. అలాగనే మరోవైపు మరి కమ్యూనిస్టు వామపక్షాల పార్టీ నాయకులు కానీ, అలాగనే వైసీపీ పార్టీ కార్యకర్తలు కూడా ఇక్కడ ఎటువంటి రాజకీయ భేషజాలకు వెళ్లకుండా, ఎక్కడ కూడా ఎవరిని విమర్శించకుండా, ఎందుకంటే ఇది రాజకీయ సమస్య కాదు, రాజకీయాలకు తావు ఉండదు ఈ పరిస్థితిలో. ఎందుకంటే ఇది ప్రకృతి
ఆ, ఈ తీసుకొచ్చిన ఇది ప్రమాదకరమైన పరిస్థితి కాబట్టి ప్రకృతిని ఎవరు కూడా ప్రశ్నించలేరు కాబట్టి అందరూ కూడా తమ తమ ఆధ్వర్యంలో ఏదైతే వాళ్ళు చేయగలుగుతారో అంతవరకు వాళ్ళు చేయడానికి ముందుకొస్తున్నారు. అలాగనే ఇక్కడ చూస్తున్నాము ముఖ్యమంత్రితో అక్కడ బాధితుడు తన యొక్క పరిస్థితిని విన్నవించుకుంటున్నారు. చాలామంది ఈవెన్ వృద్ధులు కూడా మరి వాళ్ళ యొక్క మెడిసిన్స్ కూడా మరి వరదలో కొట్టుకుపోయాయి, మాకు దయచేసి మెడిసిన్స్ కూడా ఇవ్వండి అని కూడా అక్కడ చెప్పుకుంటున్నారు. మరి వాళ్ళు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేసుకోవాల్సిన షుగర్ మెడిసిన్ అంటే డయాబెటిక్ పేషెంట్స్ సంబంధించిన మెడిసిన్స్, హార్ట్ పేషెంట్స్, వివిధ రకాల హెల్త్ ప్రాబ్లం ఉన్న ఇష్యూస్ కూడా ఉన్న పేషెంట్స్ ఉంటారు కాబట్టి అలాంటి వారికి కూడా తక్షణమే వైద్య సదుపాయాలు అందించాల్సిన అవసరం ఉందని కూడా ఈ విధంగా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైద్యులకు అలాగనే ఉన్నతాధికారులకు ఆయన ఆదేశించినట్టు తెలుస్తుంది. ఇక చిన్నపిల్లలను కూడా ఆయన ఎత్తుకోవడము అంటే ఈ కష్టం తనకు కూడా చూశానన్నట్టుగా ఒక భరోసాను మాత్రం అక్కడ ఆయన ఇస్తున్నారు. ఈ విధంగా చూస్తుంటే ఒక రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్న ముఖ్యమంత్రి ఇలాంటి ప్రమాద సమయంలో ప్రజల యొద్దకు వెళ్ళి తనకు వాళ్లకు ఒక భరోసా ఇవ్వడం అనేది మనం ఇక్కడ ఒక ఊహించదగ్గ అంటే ఒక లీడర్ అంటే ఎలా ఉండాలి అనేది మాత్రం ఇక్కడ కనబడుతుందని మనం చెప్పాలి. ఇక మరోవైపు చూస్తే జగన్మోహన్ రెడ్డి కూడా తన లండన్ పర్యటనని మరి ఆయన క్యాన్సిల్ చేసుకొని ఈ వరద సమయంలో ప్రజలకు తోడుగా ఉండాలి, ప్రజలకు సహకారం అందించాలన్న ఉద్దేశంతో ఆయన లండన్ పర్యటన కూడా రద్దు చేసుకొని ఆయన ఈ వరద బాధితులకు సహాయం చేసే విషయంలో ఆయన ముందుకు సాగుతున్నారని చెప్పవచ్చు. అలాగా ఎక్కడ కూడా ఏ అంటే రాజకీయాలకి తావు లేకుండా ఇక్కడ విమర్శలు లేకుండా కేవలము ప్రజలకు ఎవరిదైనా సరే అంటే ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీ కానీ లేదు అంటే ప్రతిపక్ష పార్టీలు కానీ ఇక్కడ రాజకీయాలకి తావు లేకుండా కేవలము వాళ్లకు ఒక బాసటగా నిలబడాలి, వాళ్ళకి సహకరించాలి అన్న ఉద్దేశంతోనే ఈ విధంగా చేయడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. దీన్ని బట్టి చూస్తుంటే మొత్తానికైతే ప్రతిపక్షాలు రాజకీయ పార్టీల నాయకులు అందరూ కూడా ప్రజలకు భరోసా ఇవ్వడానికి ముందుకు సాగుతున్నారని ఒక గుడ్నెస్గా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక దీనిపై మరింత సమాచారము మా ప్రతినిధి విజయవాడ నుంచి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఈవెన్ ప్రతిపక్షాలు అలాగనే అధికార పక్షం కూడా అక్కడ మొత్తానికి వాళ్ళ యొక్క కార్యకర్తలను కూడా రంగంలో దించింది. పరిస్థితి తీవ్రత ఎలా ఉంది? ఓవరాల్గా చూసినట్లయితే ప్రస్తుత వరద పరిస్థితి ఏదైతే ఉందో అది కొంచెం అంటే పరిస్థితి అనుకూలంగా మారుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా లోతట్టు ప్రాంతాలు ఏదైతే వరద నీటికి మునిగినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా ఆ నీరు కూడా తగ్గుతుంది. జనాలు కొంచెంగా వాళ్ళకి ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సహాయక చర్యలు కూడా వెంటనే అందుతున్న నేపథ్యం. ఇప్పటికే ప్రభుత్వం మెడిసిన్ తో పాటు అన్ని రకాల వసతులను కూడా అక్కడ ఉన్నటువంటి వరద ప్రభావిత బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అందజేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. మరో పక్క నుంచి కృష్ణా రివైరు పూర్తి స్థాయిలో పొంగుతున్న నేపథ్యంలో కృష్ణా నీరంతా కూడా సముద్రంలోకి విడుదల చేస్తున్న పరిస్థితుల్లో లోతట్టు ప్రాంతాలు కృష్ణా పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి లంక గ్రామాల ప్రజలను కూడా పూర్తి స్థాయిలో సురక్షితమైన ప్రాంతాలకి పునరావాస కేంద్రాలకి తరలించినటువంటి నేపథ్యం. అక్కడ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడే యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ బాధ్యత కలిగినటువంటి అధికారులందరూ కూడా అక్కడ నియమించడం, వాళ్ళ ద్వారా సమాచారం తీసుకోవడం, కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడం, కంట్రోల్ రూమ్ కు వస్తున్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వస్తున్నటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి అధికారులను అప్రమత్తం చేయడం, అక్కడ ఉన్నటువంటి ఎన్డీఎఫ్ బృందాలను అప్రమత్తం చేయడం, అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి జనాన్ని బయట తీసుకురావడానికి ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి బాధితులు ఎవరైనా వాళ్ళ రెస్క్యూ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తం చేయడానికి పూర్తి స్థాయిలో అన్ని రకాలుగాను అన్ని అంశాల్లోనూ ప్రభుత్వం చాలా చాకచక్యంగా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. మరో పక్క నుంచి చూసినట్టే గత 3 రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు వరద ఎప్పుడైతే పెరుగుతున్నటువంటి నేపథ్యం కనిపించిందో వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో దాదాపుగా 20 గంటల పాటు ఆయన పనిచేస్తూ వస్తున్నారు.
బుల్డోజర్ మీద నుంచి కొన్ని ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. అదేవిధంగా బోట్ ద్వారా కూడా కొన్ని ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. అలాగే ట్రాక్టర్ ద్వారా ఏ వాహనం ఎటు ప్రయాణం చేస్తే కనుక ఆ వాహనం వెళ్ళేటువంటి దారి ఎంతవరకు ఉందో చూసుకుని అంతవరకు కూడా ఆయన ప్రయాణం చేస్తున్నారు. అంతేకాకుండా ఆ గృహాల్లో నుండి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ధైర్యం చెప్తూ కూడా ఆయన గత 3 రోజుల నుంచి కూడా ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లోనే తిరుగుతున్నట్టు చూస్తున్నాం. మనం చూసినట్లయితే మొదటి రోజు సింగనగర్ పూర్తిగా బుడమేరుకు ఆనుకున్నటువంటి ఒక ప్రాంతం, సింగనగర్, ప్రకాష్ నగర్ ఈ ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధం అయిపోయిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అక్కడే పూర్తిగా అర్ధరాత్రి 1 గంట 2 వరకు కూడా ఆయన అక్కడే పర్యటన చేశారు. అక్కడ ఉన్నటువంటి బాధితులందరికీ కూడా మనోధైర్యాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఎవరు ఏ భయపడాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీకు సపోర్ట్ గా ఉంటుంది, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే గ్రౌండ్ స్థాయిలో మీకు పనిచేస్తూ ఉన్నారు, మీకు రావాల్సినటువంటి మెడిసిన్ కాడి నుంచి ఆహారం వరకు కూడా ప్రతిదీ కూడా అందజేస్తామని చెప్పడం కూడా జరిగింది. అంతేకాకుండా స్వయంగా ఆయనే కొన్ని ఆహార పొట్లాలను కూడా అందజేస్తూ బోట్లో అందజేసుకుంటూ కూడా అర్ధరాత్రి 1 గంటకి ప్రయాణం చేయడం కూడా చూస్తాము. తర్వాత అటు ఉన్నటువంటి నున్న కావచ్చు, ఆ తర్వాత సింగనగర్ ఉన్నటువంటి చిట్నగర్ ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు 3వ రోజు కూడా పర్యటన చేశారు. ఈ పర్యటనలో కొంతమంది ఆహారాన్ని అందిస్తూనే కొంతమంది అధికారులకు ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తూ ఆయన కంటికి కనిపిస్తున్నటువంటి ఏదైతే కొంచెం ఇబ్బందికరమైన దృశ్యాలు ఏమైనా ఉన్నప్పుడు కూడా, లేదంటే అక్కడ లోపాలు ఏమైనా కనిపిస్తున్నప్పుడు కూడా వెంటనే సవరించే విధంగా, అంటే అధికారులు దానిపైన దృష్టి పెట్టబోయినప్పుడు ఆయన పరిశీలనలోకి వచ్చినటువంటి అంశాలని, అదేవిధంగా అక్కడ పర్యటనలో ఆయన పరిశీలనలోకి వస్తున్నటువంటి అంశాలు ఆయన దృష్టికి వస్తున్నటువంటి అంశాల మీద వెంటనే ఫోకస్ చేయడం, ఆ ఫోకస్ చేసినట్టుని తక్షణం అక్కడే పరిశీలించడం. అంతేకాకుండా మెడిసిన్ అందరికీ, అంటే ఏ ఇంట్లో ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు, ఇప్పటికే గతంలో పనిచేసినటువంటి వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాలంటీర్స్ ను కూడా విధుల్లోకి తీసుకోవాలన్నారు. పెద్ద ఎత్తున ప్రభుత్వానికి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున టీడీపీకి సంబంధించిన పార్టీ కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిలో యాక్టివ్ గా వాలంటీర్స్ కింద, స్వచ్ఛందంగా వాలంటీర్స్ కింద వాళ్ళు కూడా గ్రౌండ్ స్థాయిలో నీటిలోనే ఉండి పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. అయితే ఇదంతా చంద్రబాబు నాయుడు తాను తీసుకున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా పూర్తి స్థాయిలో ఇలాంటి అంటే హుద్దుద్ లాంటి ఒక తుఫాన్ తర్వాత తిరిగి మళ్ళా నిర్మాణం చేయడానికి అక్కడ పట్టిన సమయం అలాంటి ఎంత త్వరగతిన విశాఖని నార్మల్ స్టేజ్ తీసుకొచ్చారో అదే స్టేజ్ కి మళ్ళా అమరావతి లాంటి ఒక విజయవాడ ప్రాంతం, అమరావతిలో విజయవాడ కీలక ప్రాంతంగా ఉన్న నేపథ్యంలో విజయవాడ ఇలాంటి ఒక ఉపద్రవం వచ్చినప్పుడు దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఎలా అంటే ఇలాంటిది మరొకసారి రిపైర్ కాకుండా ఉండడానికి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి ఇప్పటికే దాని మీద రివ్యూస్ నిర్వహించారు. ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి స్టేజ్ లో దీనికి అమరావతి ఒకలాంటి విజయవాడ లాంటి ఒక మహానగరంలో ఇలాంటి ఫ్లడ్ వచ్చినప్పుడు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఎలాంటి చర్యలు ఉన్నాయి, ప్రజలు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండకూడదు, ప్రభుత్వం మీద ఎక్కడా కూడా చిన్న మరక కూడా పడకూడదు అనే అంశంతో కూడా పూర్తి స్థాయిలో పనిచేసుకుని వెళ్తున్న నేపథ్యం చూస్తున్నాం. అయితే గత 3 రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు పూర్తిగా గ్రౌండ్ స్థాయిలో, అంటే ఒక ముఖ్యమంత్రి తాను పొజిషన్ లో ఉంటే కనుక అధికార యంత్రాంగం అంతా కూడా పెద్ద ఎత్తున పనిచేసేటువంటి అవకాశం ఉండదు. అయితే ముఖ్యమంత్రి కొంచెం నిర్లక్ష్యంగా ఉంటే కనుక అధికార యంత్రాంగం కూడా కొంచెం నిర్లక్ష్యం వహించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఎరిగినటువంటి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో గ్రౌండ్ స్థాయిలో నుండి పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రజాప్రతినిధులైనటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో, కేబినెట్ లో ఉన్న మంత్రులందరూ కూడా కొంతమంది కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఉండి పనిచేస్తూ ఉంటే కొంతమంది గ్రౌండ్ లో నుండి పనిచేస్తున్నారు. ఇప్పటికే హోమ్ మినిస్టర్ విపత్తుల శాఖకు సంబంధించినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ కూడా అనిత నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆమె పెద్ద ఎత్తున మొదటి రోజు నుంచి కూడా తమ కుటుంబ సభ్యులను కూడా ట్రాక్టర్ ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించడమే కాకుండా ఆమె ఉంటున్నటువంటి ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున పరిసర ప్రాంతాలన్నింటిలో ఉన్న ప్రజల్ని అప్రమత్తం చేయడం, కొంతమందిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వాళ్ళకి ధైర్యం చెప్పడం, అంటే ఆమె ఉన్నటువంటి ప్రాంతంలో ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏం కావాలి ఏంటి అనే దాని మీద ఆరా తీసుకోవడం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మంత్రులు ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా పూర్తి స్థాయిలో విజయవాడ నగరంలో పర్యటిస్తున్నారు. ఉదయం రామ్మోహన్ నాయుడు కూడా ఆయన కూడా కేంద్రం నుంచి రావాల్సినటువంటి సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో వెంటనే తీసుకొస్తామని చెప్పారు. గతంలోనే చంద్రబాబు నాయుడు గత 2 రోజుల కింద చంద్రబాబు నాయుడు కేంద్ర పెద్దలంటే అమిత్ షాతో నరేంద్ర మోడీతో మాట్లాడడం కూడా జరిగింది. అమిత్ షా సహాయ చర్యలని కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పంపించడం జరిగింది. నరేంద్ర మోడీ కూడా విపత్తుకు సంబంధించినటువంటి జరిగిన నష్టాన్ని కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం భరించబోతుందని కూడా చంద్రబాబు నాయుడుకి హామీ ఇచ్చిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు శ్రీనివాస్ చూస్తుంటే ఇప్పుడు అక్కడ ఈవెన్ 75 ఏళ్ల వయసులో కూడా ఇంత పెద్ద వయసులో కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో దాదాపు 3-4 రోజుల నుంచి ఆయన వరదల్లో, నిజంగా చెప్పాలంటే వరదలకు వెళ్ళిపోయారు కూడా, వెళ్ళి అక్కడ గ్రామీణ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటున్నారు. అలాగనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళారు. అలాగనే అక్కడ పార్టీలకు అతీతంగా అక్కడ ఈవెన్ అన్ని పార్టీల కార్యకర్తలకు ప్రజలకు దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ సమస్యలు వినాలి, వాళ్లకు సహకారం అందించాలని కూడా చెప్తున్నారు. సో ఈ విధంగా ఉంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, అలాగనే
పంచాయతీరాజ్ శాఖ కానీ గ్రామీణ శాఖ కానీ మొత్తం ఆయన దగ్గరనే ఉన్నాయి. అలాంటప్పుడు ఇప్పటివరకు కనీసం ట్వీట్లకు పరిమితం అవుతున్నాడు కానీ కనిపించని పరిస్థితి. దీన్ని ఎలా చూడాలి అక్కడ? అంటే దీని మీద రాజకీయంగా చర్చ కూడా నడుస్తుంది. చంద్రబాబు నాయుడు 74 ఏళ్ల వయసులో వయసు ఆయనకు ఒక నెంబర్ మాత్రమే అని గతంలో చెప్పిన విధంగా వయసు ఒక నెంబర్ గా మాత్రమే పరిగణలో తీసుకుని పూర్తిగా వరద ప్రాంతాలు ఏవైతున్నాయో ఆ ప్రాంతాల్లో ఆయన కాలినడకను కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. మోకాళ్ళ లోతు నీళ్లలో కూడా ఆయన కాలినడకను తిరుగుతున్నటువంటి పరిస్థితి. మరో పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న ఇటు కృష్ణలంక ప్రాంతం కావచ్చు, అదేవిధంగా ఈ రోజు ఉదయం కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. అదేవిధంగా నిన్న అజిత్ సింగ్ నగర్ లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటించి ఇప్పటికే ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రభుత్వం చాకచక్యంగానే వ్యవహరిస్తుంది, చర్యలు కూడా చేపడుతుంది. త్వరలోనే మీ సమస్యలన్నీ తీరుతాయి, తీరకపోతే ప్రభుత్వం కనుక మీ సమస్యలు తీర్చబోతే కనుక మేము కూడా ఉద్యమం చేస్తాం మీ తరపు నుంచి. మీకు జరిగినటువంటి ఆర్థిక నష్టం ఏదైతుందో అది ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాము అని చెప్పని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యం ఉంది. మరో పక్క నుంచి చూస్తే కనుక రాజకీయంగా 2 రోజుల నుంచి ప్రకంపనలు లేపుతున్నటువంటి పరిస్థితి. ఇది బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా దీనిలోకి రాకపోవటం, అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే ఈ వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన ఈ ప్రభావిత ప్రాంతాల్లోకి ఆయన రాకపోవడం అంటే అది ఒక కేవలం స్టార్ ఇమేజ్ అనే దాన్ని ఆయన దృష్టిలో పెట్టుకుని బయటకు రాలేకపోతున్నారా? లేదు అంటే కనుక ఆ స్టార్ ఇమేజ్ ఉన్నప్పుడు కూడా ప్రజలు ఆయన దగ్గర మళ్ళీ ఆయన బయటకు వస్తే కనుక ఆ ప్రోటోకాల్ అంటే ఇబ్బంది అవుతుంది, లేదంటే ప్రజలు పెద్ద ఎత్తున వరద నీటిలోకి వచ్చే అవకాశం ఉంది. శ్రీనివాస్.